హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఏం వంటలు చేశారు చెప్పండి? నేనైతే రాగి ముద్ద, రైస్, తర్వాత పప్పు, ఈ మామిడికాయ గుజ్జు చేశాను. యమ్మీగా చూడండి మా అమ్మ చేస్తూ ఉంది. మామిడికాయ మొత్తం తొక్క తీసేసి మొత్తం గుజ్జంతా స్పూన్తో అంతా ఇలా తీసేస్తూ ఉంది నీట్‌గా. తర్వాత దానికి తగినంత అంటే మేమైతే ఒక 7, 8 వెల్లుల్లి అంటే ఒక వెల్లుల్లిపాయను కచ్చాపచ్చాగా దంచుకున్నాము ఈ విధంగా. తర్వాత మిరప్పొడి మన కారానికి తగినంత ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే అది కొంచెం స్వీట్గా ఉంటుంది చట్నీ. సో కొద్దిగా సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటాం. సాల్ట్, మిరప్పొడి తగినంత అంటే ఒక స్పూన్ వేసాను, కొంచెం తక్కువ వేసాను. వెల్లుల్లి మాత్రం మొత్తం ఒక వెల్లుల్లిపాయను చితగొట్టుకొని వేసుకున్నాము. స్పూన్తో కలబెట్టొద్దండి, చేత్తోనే కలపండి, ఎందుకంటే మొత్తం కలవాలి కదా బాగా. దీన్ని రాగి ముద్దలోకి తింటే అమృతం అండి. రైస్లోకి బాగుంటుంది, రాగి ముద్దలోకి బాగుంటుంది, పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ చేస్తూ ఉంటుంది. ఎమ్మి కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే మీరు కూడా మా రుచులను ఆస్వాదించాలంటే ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి తినండి. మా అమ్మ అండి, ఓకేనా? నేను ఒక్కదాన్నే తింటే మీకు ఆ టేస్ట్ తెలియాలి కదా, సో అందుకే వీడియో చేసి పెట్టాను. అమ్మ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకోవడం. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. RRV బై మాధురి నా ఛానల్ పేరు. నేను టేస్ట్ అడిగి ఇప్పించుకొని తిన్నా, చాలా బాగుంది.